As we celebrate the Christmas season, క్రిస్మస్ వేళను వేడుకగా జరుపుకొనుచు the ఉండగా greatest truth that comes to us during this season is God is love. ఈ వేళలో మన మదిలోనికి వచ్చే అత్యంత గొప్ప సత్యము ఏమిటి అనగా దేవుడు ప్రేమయ్యున్నారు. God is love himself. దేవుడు తాను స్వయముగానే ప్రేమయ్యున్నారు. The Bible says so in 1 John 4 and verse 8. మొదటి యోహాను 4:8 బైబిల్ ఈ రీతిగా తెలియచేయుచున్నది. And in verse 7 the Bible says love comes from God. 7వ వచనంలో పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట, ప్రేమ దేవుని యొద్ద నుంచి వచ్చును. Love comes from God. ప్రేమ దేవుని యొద్ద నుండి వచ్చును. And this love came to us in the form of a human being called Jesus on Christmas Day. ఈ యొక్క ప్రేమ యేసు అనే పేరుతో మానవ రూపురేఖలతో క్రిస్మస్ దినమున మన మధ్యకు వచ్చి ఉన్నది. John 3:16 says, యోహాను సువార్త 3:16 చెప్తోంది, Jesus who came to us in the form of a human being is an embodiment of God's love. మానవుని రూపురేఖలతో ఈ లోకానికి వచ్చి ఉన్న యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవుని ప్రేమ చేత నింపబడి ఉన్న వాడై ఉన్నారు. Jesus is full of love. యేసు సంపూర్తిగా వానిగా ఉన్నారు. Full of love. సంపూర్తిగా వానిగా And ఉన్నారు. the Bible says in 1 John 4:9, మొదటి యోహాను 4:9 బైబిల్ ఏమని చెప్తోంది అంటే, Jesus came to bring us God who is love, love, love. ప్రేమ 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 అయ్యున్న దేవునిని మన యొద్దకు తీసుకుని వచ్చు నిమిత్తమే యేసు వచ్చి ఉన్నారు. Jesus himself is God in flesh. యేసు స్వయముగా శరీరాకృతిలో ఉండి ఉన్న దేవుడై ఉన్నారు. Love came in the flesh, in the form of a human being for us. ప్రేమ మన నిమిత్తమై శరీరాకృతిలో మానవ రూపురేఖలతో మన నిమిత్తం మన యొద్దకు వచ్చింది. Verse 9 says so. 9వ వచనం ఆ రీతిగా తెలియచేస్తోంది. Look at this world. ఈ యొక్క లోకం వైపునకు చూడండి. This world has no love. ఈ లోకములో ప్రేమయే లేదు. The heart of a man or a woman has no love. ఒక పురుషుని హృదయములో గాని స్త్రీ హృదయములో గాని ఏ మాత్రమును కూడా ప్రేమ లేదు. It's full of destruction, నాశనముతో నింపబడిపోయి ఉంటుంది. lust, భోగేచ్ఛలతో ఉంటుంది. greed, దురాశలతో ఉంటుంది. and selfishness. అలాగే స్వార్థముతో కూడా ఉంటుంది. Recently there was a news about a man called Ramkesh. ఇటీవల కాలంలో రామ్కేష్ అనే వ్యక్తి గురించిన వార్తను మనము గమనించి ఉన్నాము. 32-year-old civil services aspirant. 32 సంవత్సరముల వయసున్న వాడు పౌర సేవల విభాగంలో సేవలందించడానికి ఆశిస్తూ ఉన్న వ్యక్తి. And he had the private pictures of a 21-year-old girl called Amrita. అతని యొద్ద అమృత అనే పేరున్న ఒక అమ్మాయి యొక్క ఏకాంత సన్నివేశపు చిత్రాలున్నాయి. She was a criminology student. ఆమె నేర విభాగపు అధ్యయన విద్యార్థిని. And he refused to erase those private pictures of that girl. అతడు ఆ అమ్మాయి యొక్క ఏకాంత రహస్య చిత్రాలు తొలగించడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. She begged him to do so, ఆమె అలాగున చేయమని అతన్ని ఎంతగానో బ్రతిమలాడి ఉన్నారు. but he would not do it. కానీ అతడు అలాగున చేయలేదు. She was afraid that he would circulate it on the internet. ఇంటర్నెట్లో వాటిని వ్యాపింప చేస్తారని ఆమె భయపడి ఉన్నారు. And one day she got her ex-boyfriend and his friend and killed this man, Ramkesh. ఒక రోజున ఆమె యొక్క మాజీ ప్రియుడు ఆమెతో కూడా కలిసి రామ్కేష్ అనే ఈ యొక్క వ్యక్తిని చంపేశారు. You know how they killed him? వారతన్ని ఎలా చంపివేశారో మీకు తెలుసా? She joined with them and burnt him. ఆమె వారితో కూడా కలిసి అతనిని కాల్చివేశారు. So much anger, ఎంతో ఆగ్రహం అన్నమాట. out of fear. భయములో నుండి వచ్చింది. This is the human heart. మానవుని హృదయం ఈ రీతిగా. Just today I read another story in the news. ఈ రోజునే వార్తల్లో నేను మరి ఒక కథనాన్ని కూడా చదవడం జరిగింది. A young doctor, ఒక యవనస్తుడైన వైద్యుడు, anesthetist, మత్తు మందు యొక్క వైద్యుడు, had a beautiful wife, young girl. సౌందర్యవంతమైన యవ్వన ప్రాయములో ఉన్న భార్యను అతను కలిగి ఉన్నాడు. She was a dermatologist. ఆమె చర్మ వైద్య నిపుణులు. And this man got in touch with a girl through the digital means. ఈ వ్యక్తి డిజిటల్ విధానాల ద్వారా మరొకరితో సాన్నిహిత్యాన్ని ఏర్పరచుకున్నారు. And one day sent a message to her ఒక రోజున ఆమెకు వర్తమానం పంపించారు. saying, I have
killed my wife for your sake. Come to me. నేను నీ నిమిత్తమై నా భార్యను చంపేశాను, నువ్వు నా దగ్గరకు రావాలి అని చెప్పాడు. He poisoned her and killed her. ఆమెకు విషం ఇచ్చి ఆమెను చంపేశాడు. But through this message, the law authorities caught him అయితే పంపించబడ్డ ఈ వర్తమానం ద్వారా చట్టము అధికారులు అతన్ని పట్టుకోవడం జరిగింది, and arrested him. అతన్ని ఖైదు చేశారు. Both are beautiful to look at, ఇద్దరు చూడడానికి సౌందర్యవంతంగా ఉన్నారు, but a heart full of greed, lust and selfishness. కానీ హృదయం దురాశల చేతను, భోగేచ్ఛల చేతను, స్వార్థము చేతను నింపబడి ఉన్నది. But in the midst of this, అయితే వీటన్నిటి మధ్యలోనూ కూడా love came down. ప్రేమ దిగి వచ్చింది. Love came down ప్రేమ దిగి వచ్చి ఉన్నది to make man enjoy real love, God's love. నరుడు నిజమైన దేవుని ప్రేమను అనుభూతి చెందు ఆనందించు నిమిత్తమే దిగివచ్చి ఉన్నది. Love came down to make every one of us live. మనలో ప్రతి ఒక్కరిని జీవింపచే నిమిత్తమే ప్రేమ దిగివచ్చి ఉన్నది. God, love himself came according to 1 John 4:10. మొదటి యోహాను 4:10 ప్రకారం స్వయముగా ప్రేమ అయ్యున్న దేవుడు దిగివచ్చి ఉన్నారు. By his love, not to condemn, but to atone for our sins and save us from the wrath of sin. ఆయన ప్రేమను బట్టి శిక్షావిధి పలుకక పాపమునకు పరిహారము చేసి పాపపు ఉగ్రత నుంచి మనల్ని రక్షిస్తున్నారు. Romans 6:23 says, రోమా 6:23 తెలియచేస్తోంది, the wages of sin is death, పాపము వలన వచ్చు జీతము మరణము, but the gift of God, అయితే దేవుని కృపావరమేమనగా the gift of God, which is God's love which forgives, దేవుని ప్రేమ మనలను క్షమిస్తుంది, ఇది ఏ దేవుని కృపావరము. the gift of God which atones or has atoned for our sins comes to us and shows mercy to us if we repent. మనము పశ్చాత్తాపపడినట్లయితే ఈ దేవుని యొక్క కృపావరము మనలను క్షమించి మనకు కనికరమును చూపుతోంది. And that love brings us life. ఆ యొక్క ప్రేమ మనకు జీవాన్ని తీసుకొని వస్తోంది. Isaiah 53:5 says, యెషయా 53:5 ఏమని చెప్తుందంటే, Jesus was pierced for our transgression. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, He was crushed for our iniquity. మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడెను. The punishment that we have to have for our sins was taken by Jesus, who is love, 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 as a sacrifice for us to be forgiven. మనము పాపముల నుంచి క్షమాపణ పొందులాగున త్యాగముగా తనను తాను అర్పించుకోవడం కోసమై మన సమాధానార్థమైన శిక్ష ఆయన తన మీద వేసుకొని ఉన్నారు. On the cross he cried out, సిలువలో ఆయన మొర్రపెట్టి ఉన్నారు, taking all our sins and the wrath of the sins of all humanity, saying, Father, forgive them, for they know not what they do. మానవాళి పాపముల ఉగ్రత అంతటినీ కూడా తన మీద వేసుకుని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అని అడిగి ఉన్నారు. All the time we hear God judges, ఎల్లవెల్ల దేవుడు తీర్పు తీరుస్తాడు అన్నట్టుగా మనం వింటూ ఉంటాము కదా. but here love judged himself by offering himself as a sacrifice to forgive us. కానీ ఇక్కడైతే ప్రేమ తనకు తానే తీర్పు తీర్చుకుని మనకు పాప క్షమాపణ అనుగ్రహించడం కోసం తనకు తానుగానే సమర్పించుకుని ఉన్నది. 1 Corinthians 13:4 says, మొదటి కొరింథీ 13:4 ఏమని చెప్తోందంటే, love suffers long and is kind. ప్రేమ దీర్ఘకాలముండును, ప్రేమ దయ చూపించును. Yes, 1 John 4:14 says, అవును, మొదటి యోహాను 4:14 ఏమని చెప్తోంది అంటే, Jesus suffered on the cross to bring forgiveness for our sins. మన పాపములకు క్షమాపణను అనుగ్రహించడం కొరకై యేసు సిలువలో శ్రమపడి ఉన్నారు. Cleansing from our sin, మన పాపముల నుంచి శుద్ధీకరించుటకే, cleansing from the heart of lust, selfishness, hatred and murder. భోగేచ్ఛలు, స్వార్థప్రియత్వం, ద్వేషము, నరహత్య వంటి వాటి నుంచి మనల్ని విడిపించుటకే Love, ప్రేమ. love heals. ఆయన ప్రేమై ఉన్నారు. Today all that we need to do ఈ is రోజున మనం చేయవలసినంతయు ఏమిటి అనంటే, come to this love. ఈ ప్రేమ యొద్దకు రండి, Come to this love. ఈ ప్రేమ చెంతకు రండి, Come to this love ఈ ప్రేమ చెంతకు రండి. and surrender to him, మిమ్ములను మీరు ఆయనకు ఆ రీతిగా సమర్పించుకొనండి. saying, Oh Lord Jesus, చెప్పండి, ఓ యేసు క్రీస్తు ప్రభువా, God of love, ప్రేమ కలిగి ఉన్న దేవా,
God who forgives. క్షమించే వాడవయ్యున్న దేవా, God who has suffered as a sacrifice for my sins to be forgiven. నా పాపములు క్షమించబడడం కోసమై ఎంతగానో నా నిమిత్తమై శ్రమపడి ఉన్న దేవా, Remember me. నన్ను జ్ఞాపకం చేసుకోండి. Wash me with the blood that you shed on the cross. మీరు సిలువలో చిందించి ఉన్న రక్తము చేత నన్ను కడిగి శుద్ధీకరించండి. Cleanse my sin. నా పాపములను కడగండి. Cleanse my wickedness. నా యొక్క దుష్టత్వమును కడిగివేయండి. And make me your child. నన్ను మీ బిడ్డగా చేసుకొనండి. He will gladly do it. ఆయన సంతోషంగా అలాగున జరిగిస్తారు. If we repent, మనము పశ్చాత్తాపడినట్లయితే He is faithful to forgive us. ఆయన మనలను క్షమించుటకు నమ్మదగిన వానిగా ఉన్నారు. When we confess our sins to Him. మనము మన పాపములను ఆయన యొద్ద ఒప్పుకొనినట్లయితే, When we are determined not to go back to sin. తిరిగి మరలా పాపమునకు వెళ్ళకూడదని మన కృతనిశ్చయం చేసుకున్నట్లయితే, 1 John 1:7 and 9 says, మొదటి యోహాను 1:7-9 వచనాలు ఏమని చెప్తున్నాయి అంటే, He cleanses us from all sin. ఆయన మనల్ని సకల పాపముల నుంచి కడిగి శుద్ధీకరిస్తారు. Fills us with love. ప్రేమ చేత నింపుతారు. God's love. దేవుని ప్రేమ చేత, God's love. దేవుని ప్రేమ చేత. And we feel so secure in this world as the child of God. దేవుని బిడ్డగా ఈ లోకములో మనం ఎంతగానో భద్రతను కలిగిన వారిగా అనుభూతిని చెందుతాము. This grace is given to you. ఈ కృప మీకు అనుగ్రహించబడి ఉన్నది. Would you enjoy this love of God? మీరిటి దేవుని ప్రేమను ఆనందిస్తారా? Would you enjoy your life filled with this love of God? మీ జీవితమును ఇటు దేవుని ప్రేమ చేత నింపుకున్న వారిగా మీరు ఆనందిస్తారా? Enjoy Jesus. యేసును ఆనందించండి. Love, ప్రేమ, love, ప్రేమ, the love of God. దేవుని యొక్క ప్రేమ. May God bless you with this blessing. దేవుడి ఇట్టి ఆశీర్వాదము చేత మిమ్మును ఆశీర్వదించును గాక. A dear sister called Daisy ప్రియమైన సహోదరి, వారి పేరు డెయిసీ, was selling flowers on the streets and earning her livelihood. వీధులలో పుష్పాలు అమ్మడం ద్వారా తన జీవనోపాధి సంపాదించుకుంటూ ఉండేవారు. She would give 10% of those earnings to support the ministry to the brokenhearted at the prayer tower. తన యొక్క సంపాదనలో నుండియే 10వ భాగాన్ని బ్రద్దలైన హృదయాల కోసం ప్రార్థనా గోపురములో సేవలు అందించుచూ ఉన్న పరిచర్య కోసమై ఆమె ఆ రీతిగా సమర్పించుచూ ఉండేవారు. But her husband was a terrible alcoholic. అయితే ఆమె భర్త భయంకరమైన త్రాగుబోతుగా ఉన్నాడు. He would spend away all her hard-earned money. తను కష్టపడి సంపాదించిన డబ్బంతా కూడా అతను ఖర్చు పెట్టేస్తూ ఉండేవాడు. They were in debt, వారు రుణములలో ఉన్నారు, suffering, శ్రమలో ఉన్నారు, pain. బాధపడుతూ ఉన్నారు. And one day, ఒక రోజున a Jesus Calls meeting was held near her town. తన యొక్క నగరానికి సమీపంలో యేసు పిలుచుచున్నాడు మహాసభ నిర్వహించడం జరిగింది. She came with her husband. ఆమె తన భర్తతో కూడా అక్కడికి వచ్చారు. But the husband said, I will not come to this meeting. అయితే భర్త, నేను ఈ సభకు రాను అన్నారు. Stayed outside. బయటనే ఉండిపోయారు. But during the meeting, కానీ సభ జరుగుతున్న సమయంలో my father, brother Dinakaran called her name Daisy. మా తండ్రి గారు సోదరులు దినకరణ్ గారు ఆ యొక్క సహోదరిని పేరు పెట్టి డెయిజీ అని పిలిచి ఉన్నారు. And said, all your troubles are being seen by Jesus. మీ సమస్యలన్నీ కూడా యేసు దృష్టించి ఉన్నాడు అని చెప్పారు. He is taking it away. ఆయన వాటిని తొలగించి వేస్తున్నాడు. And she came up to the ఆమె platform, వేదిక మీదకి వచ్చేశారు. testified. సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. Yes, it is me who is going through all these sufferings which brother Dinakaran mentioned. అవును, సోదరులు దినకరణ్ గారు తెలియచేసిన ఈ సమస్యలన్నిటి గుండా శ్రమల గుండా వెళ్తున్న వ్యక్తిని నేనే అని చెప్పారు. I asked, where is your husband? మీ భర్త ఎక్కడా అని నేను అడిగాను. She said, he is somewhere away. ఆమన్నారు, అతను ఎక్కడో దూరంగా ఉన్నాడండి అని. But through the mic I said, the husband of this dear sister, wherever you are, come to the platform. అయితే మైక్ ద్వారా ఈ సహోదరి భర్త ఎక్కడున్నా సరే వేదిక ఎద్దుకు రండి అని నేను చెప్పాను. She said he would never come. ఆవిడైతే ఆయన ఎప్పుడూ రాడండి అన్నారు. And cried and cried. ఎంతగానో ఏడ్చారు. But then, అయినప్పటికీ after some time, కొద్దిసేపటి తరువాత the man came to the platform. ఆ వ్యక్తి వేదిక యొద్దకు వచ్చేశాడు. But then, అయినప్పటికీ as he came, my father embraced him. మా తండ్రి అతన్ని కౌగిలించుకున్నారు. He was shocked. ఆయన నిర్ఘాంతపోయాడు. He was shocked. నిర్ఘాంతపోయాడు. But that embrace brought the love of God into him అయితే ఆ కౌగిలి ఆయనలోకి దేవుని ప్రేమను తీసుకుని వచ్చింది. and healed his heart of sin. అతని యొక్క పాప హృదయమును స్వస్థపరచి ఉన్నది. After 28 years of alcoholic addiction, that moment he was a free man.
27 సంవత్సరాల తర్వాత ఆ క్షణములోనే తనకున్న మద్యపాన వ్యసనం నుంచి పూర్తిగా విడుదల పొందిన స్వేచ్ఛగల వ్యక్తిగా అతను మారాడు. He became a new man. అతడు క్రొత్త వ్యక్తి అయ్యాడు. No more alcohol. ఇక మీద మద్యపానమే లేదు. And both of them began to follow the Lord. వారిద్దరూ ప్రభువును వెంబడించడాన్ని ప్రారంభించారు. God blessed them. దేవుడు వారిని ఆశీర్వదించారు. Gave them a house. వారికి గృహాన్ని ఇచ్చారు. As they supported the building of a prayer tower. వారు ప్రార్థనా గోపుర నిర్మాణానికి సహకరించి ఉండగా. And he has his own business now. అవును, అతనికి ఇప్పుడు సొంత వ్యాపారం ఉంది. God heals. దేవుడు స్వస్థపరుస్తారు. Love heals. ప్రేమ స్వస్థపరుస్తోంది. Heals the life of sin. ఆయన పాపపు జీవితాన్ని స్వస్థపరుస్తారు. Today he will do it for you. ఈ రోజున ఆయన అలాగున మీకు జరిగిస్తారు. Come to Jesus. యేసు చెంతకు రండి. May your family members come to Jesus. మీ కుటుంబ సభ్యులను యేసు చెంతకు రానివ్వండి. The love of God will transform them. దేవుని ప్రేమ వారిని రూపాంతరపరచును. And again, the Bible says love heals and delivers us from all the demonic oppressions. ఇంకను ప్రేమ ప్రతి విధమైన దురాత్మ కార్యాలకు సంబంధించిన ఒత్తిడి నుండి, బాధ నుంచి స్వస్థతను కలిగిస్తుంది అని తెలియచేస్తోంది. When God, love came in the form of Jesus into the world, ప్రేమయ్యున్న దేవుడు ఈ లోకములోనికి యేసు యొక్క స్వరూప్యముతో దిగివచ్చి ఉన్నప్పుడు he went about healing all kinds of disease and all kinds of sickness. అన్ని రకముల వ్యాధులను, రోగములను ఆయన స్వస్థపరచుచు సంచరించి ఉన్నారు. Matthew 9:35. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనము. And verse 36 says, 36వ వచనం ఏం చెప్తోందంటే, he had great compassion, great love for the people, because he saw them that they were like a sheep without a shepherd. వారు కాపరి లేని గొర్రెల వలె ఉండి ఉన్నందున అది చూచిన యేసు వారి మీద ఎంతగానో కనికరాన్ని, ప్రేమను చూపించారు. In Mark 1:41, మార్కు సువార్త 1:41లో, when a leper came to Jesus and cried, if it be your will, touch me and heal me, Lord. ఒక కుష్ఠరోగి ఆయన చెంతకు వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను తాకి శుద్ధినిగా చేయమని ఆయనను అడిగి ఉన్నప్పుడు, Out of love, యేసు తన ప్రేమను బట్టి Jesus laid his hands upon him తన చేతులను వాని మీద ఉంచి ఉన్నారు. and healed him. అతనిని స్వస్థపరిచారు. Today, ఈ రోజున he will heal you also with that love. ఆయన మిమ్మును కూడా అట్టి ప్రేమ చేత స్వస్థపరుస్తారు. He loves you. ఆయన మిమ్మును ప్రేమిస్తున్నారు. He loves you. ఆయన మిమ్మును ప్రేమిస్తూ ఉన్నారు. When two blind men came and cried, ఇద్దరు అంధులైన వారు ఆయన చెంతకు వచ్చి రోదించినప్పుడు, Jesus, have mercy on me. యేసు మమ్మను కనికరించండి. Matthew 20:34. మత్తయి సువార్త 20:34. Jesus touched their eye యేసు వారి కన్నులను తాకి ఉన్నారు with great love, గొప్ప ప్రేమ చేత. and their eyes open. వారి కన్నులు తెరవబడి ఉన్నవి. Today, Jesus is with us with the same love. ఈ రోజున అదే ప్రేమతో యేసు మనతో కూడా ఆయన ఉండి ఉన్నారు. He will heal you also. ఆయన మిమ్మును కూడా స్వస్థపరుస్తారు. Acts 10:38. అపోస్తల కార్యములు 10:38. The anointing of love was upon Jesus. ప్రేమ అభిషేకము యేసు మీద ఉంచబడి ఉన్నది. He delivered all those who were oppressed of the devil దురాత్మల చేత బాధించబడుతున్న వారందరికీ ఆయన విడుదల ఇచ్చి ఉన్నారు. and did good to the people. ప్రజలకు ఆయన మేలు చేసి ఉన్నారు. He will do it for you. ఆయన మీకును అలాగే చేస్తారు. And Luke 5:17 says, లూకా సువార్త 5:17 ఏం చెప్తుందంటే, always the power of God to heal was flowing out of him. స్వస్థపరచుటకు సంబంధించిన దైవశక్తి ఎల్లవెళలా ఆయన నుంచి ప్రసారముగా విచ్చేయుచున్నది. That is the love Jesus has for you, to heal you of your sickness. మీ యొక్క రోగము నుంచి మిమ్మును స్వస్థపరచు నిమిత్తమై అట్టి ప్రేమను యేసు మీ ఎడల కలిగి ఉన్నారు. And to deliver you from all the oppression of the devil. సకల అపవాది యొక్క ఒత్తిడి నుంచి మీకు విడుదలను కల్పించడం కోసమే. And for you to have total healing. మీరు పరిపూర్ణమైన స్వస్థతను కలిగి ఉండడం కోసమే. According to Matthew 8:17. మత్తయి సువార్త 8:17 ప్రకారంగా, Jesus out of love sacrificed his body on the cross. యేసు తాను కలిగి ఉన్న ప్రేమను బట్టి తన యొక్క సొంత దేహమును సిలువలో బలిగా సమర్పించి ఉన్నారు. His body was wounded ఆయన దేహము గాయపరచబడి ఉన్నది. with the nail piercings, గుచ్చుకొని పోయి ఉన్న మేకుల గాయముల చేతను, with the beating of the whips, కొరడా దెబ్బల గాయముల చేతను, with the crown of thorns. ముండ్ల కిరీటము చేతను, He took all your sickness upon himself. ఆయన మీ రోగములన్నీ స్వయముగా తన మీద వేసుకొని ఉన్నారు. Heal you. మిమ్మును స్వస్థపరచుటకే, To heal me. నన్ను స్వస్థపరచుటకే. Yes. అవునండి, He carried our sicknesses. ఆయన మన రోగములన్నీ కూడా భరించి ఉన్నారు. And he was wounded for our
weaknesses, మన బలహీనతలను బట్టి ఆయన గాయపరచబడి ఉన్నారు. to deliver us from our weaknesses. మన బలహీనతల నుండి మనలను విడిపించడం కోసమే. They cry out to Jesus. ఈ రోజున యేసుకు మొర్ర పెట్టండి. He will heal you wherever you are. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన మిమ్మును స్వస్థపరచును. Love will heal. ప్రేమ మిమ్మును స్వస్థపరచును. That love is Jesus. ఆ యొక్క ప్రేమ యేసు. By his stripes you are healed. ఆయన గాయముల చేత మీరు స్వస్థపరచబడుతున్నారు. Mrs. Nabam Ania from Itanagar says this. శ్రీమతి నబాం అనియా ఈ యొక్క సంగతి ఇటానగర్ నుంచి చెప్తున్నారు. 18th October 2023. 2023 అక్టోబర్ 18వ తేదీన She was working in a cardamom field. ఆమె ఒక యాలుకల పంట పొలములో పని చేయిచూ ఉన్నారు. An insect bit her. ఒక కీటకం, ఒక పురుగు ఏదో ఆమెను కుట్టడం జరిగింది. She had high fever. ఆమెకు వెంటనే తీవ్ర జ్వరం వచ్చింది. Left leg became numb. ఎడమ కాలు స్పర్శ లేకుండా మారిపోయింది. The doctor said, వైద్యులేమన్నారంటే, poison has spread all over your left leg. విషము మీ ఎడమ కాలు అంతయు కూడా పూర్తిగా వ్యాపించిపోయింది. So we have to cut off your leg. కనుక మీ ఎడమ కాలు తీసివేయాల్సిందే అన్నారు. She refused. ఆమె తిరస్కరించారు. And at that time, I had gone to Itanagar to pray for the people in a public meeting. అటువంటి సమయంలోనే బహిరంగ సభలో ప్రార్థన చేయటకు నేను ఇటానగర్ వెళ్ళడం జరిగింది. Thousands and thousands gathered. వేల కొలది మంది ఆ ప్రజలు సమకూడి వచ్చారు. On the 29th of October, అక్టోబర్ 29వ తేదీన she was carried to that meeting. ఆమెను మోసుకొని ఆ సభకు తీసుకుని వచ్చారు. Her leg was paralyzed. ఆమె కాలు పక్షవాతం వచ్చినట్లుగా అయిపోయింది. And she was laid near the stage. ఆమెను వేదికకు సమీప్యంలో ఆ రీతిగా ఉంచి ఉన్నారు. That night, the Holy Spirit said, I will heal everyone and make their organs come back to life. Pray for them. ఆ రాత్రి వేళ పరిశుద్ధాత్ముడు నేను ప్రతి వారి అవయవాలకు జీవము సంతరించుకునేలా చేస్తాను, వారి నిమిత్తం ప్రార్థన చేయమని నాకు సెలవిచ్చి ఉన్నారు. As I prayed, నేను ప్రార్థించగానే now the Holy Spirit is coming upon everybody. और अब पवित्र आत्मा हर एक पर आ रहा है. In the name of Jesus, यीशु मसीह के नाम let the organs come back to life. और इनके शरीर के अंग जीवित हो Come जाएं. back to life. जीवन को पालें Legs come back to life. और पैरों में जीवन आए. Be healed in Jesus' name. यीशु मसीह के नाम में चंगे हो जाएं. The love of God came upon the people. దేవుని ప్రేమ ప్రజల మీదకు వచ్చి ఉన్నది. Nabamania said, నబాం అనియా ఏమని చెప్పారు అంటే, a chill feeling came upon her leg. చల్లగా ఉన్న అనుభూతి నాకు కాలు మీద కలిగింది అన్నారు. And she felt someone was applying ice on her legs. ఎవరో తన కాలు మీద మంచుగడ్డలు ఉంచుతున్న అనుభూతి కలిగినట్లుగా చెప్పారు. Her left leg started shaking. ఎడమ కాలు కదలడం ఆరంభమైంది. She jumped up ఆమె గంతులు వేసి లేచారు. and started walking. నడవడాన్ని ప్రారంభించారు. Ran to the stage పరిగెత్తుకుంటూ వేదిక యొద్దకు వచ్చారు. and said, Jesus, heal me. యేసు నన్ను స్వస్థపరిచి ఉన్నారు అని చెప్పారు. She was carried by 4 people to the meeting. ఆమె నా సభకు 4 వ్యక్తులు మోసుకొని తీసుకువచ్చారు. But she walked back home కానీ ఆమె ఇంటికి తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. totally healed. పరిపూర్ణంగా స్వస్థపరచబడి వెళ్ళారు. The doctor said, no need for amputation. You have a new leg. వైద్యులైతే నీకు కాలు తీసివేయాల్సిన పని లేదు, మీకు ఇప్పుడు క్రొత్త కాలు ఉంది అన్నట్టుగా చెప్పారు. 2 years have passed. 2 సంవత్సరాలు గడిచిపోయాయి. 100% well even today. 100% ఈ రోజుకి కూడా మంచి ఆరోగ్యంతో ఉన్నారు. Love came to heal. ప్రేమ స్వస్థపరచుటకు వచ్చి ఉన్నది. Thirdly, అలాగే మూడవదిగా love came to give us life, to make us live in God on earth. భూమి మీద దేవునిని మనలో కలిగి ఉండి మనము జీవించులాగున ప్రేమ మనకు జీవమును అనుగ్రహిస్తోంది. The Lord brought his love to give us righteousness, to live as God's child in this world. ఈ లోకములో దేవుని బిడ్డగా మనము జీవించులాగున దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క నీతిని మనకు అనుగ్రహించుచూ ఉన్నది. If you read 1 John 4 and verse 15, 1 యోహాను 4వ అధ్యాయం 15వ వచనం మీరు చదివినట్లయితే, the scripture says, whoever confesses that Jesus Christ is the Son of God, God abides in him, he in God. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొందునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. 1 John 4:16 says, 1 యోహాను 4:16 ఏం చెప్తుందంటే, when Jesus abides in us, love abides in us. ప్రేమ యందు నిలిచియుండు వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు.
Romans 5:5 says, రోమా 5:5 ఏమని చెప్తుందంటే, the Holy Spirit, the Spirit of Jesus, pours the love of God in our lives. పరిశుద్ధ ఆత్మ, యేసు యొక్క ఆత్మ దేవుని ప్రేమను మనలో కృమ్మరించువాడై ఉన్నారు. And love fills our life and gives us strength and security. ప్రేమ మన జీవితాన్ని నింపి బలమును భద్రతను మనకు అనుగ్రహించును. And this love flows to others also. ఈ ప్రేమ ఇతరుల యొద్దకు కూడా ప్రవహించును. God is with us always through this love. ఈ ప్రేమ ద్వారా దేవుడు ఎల్లవేళలా మనతో కూడా ఉండి ఉన్నారు. And there is no fear when this love fills our heart. ఇట్టి ప్రేమ మన హృదయమును నింపి ఉన్నప్పుడు ఇక భయమే ఉండదు. 1 John 4:18. మొదటి యోహాను 4:18. We have no fear in this world in the midst of all the negative circumstances that are around. మన చుట్టూ ఉన్న అన్ని వ్యతిరేకమైన పరిస్థితులలో కూడా ఈ లోకములో ఏ భయమును కూడా మనం కలిగి ఉండము. Because we know God. ఎందుకనగా మనము దేవునిని ఎరిగి ఉన్నాము. We are able to know God through His love according to 1 John 4:17. మొదటి యోహాను 4:17 ప్రకారం ఈ లోకములో దేవుని ప్రేమ ద్వారా మనము దేవునిని ఎరిగి ఉన్నాము. And we become like Him. మనము ఆయన వలె మార్చబడదుము. And Philippians 3:10 ఫిలిప్పీ 3:10 ఏమని చెప్తోంది అంటే, talks about the prayer of Paul, పౌలు యొక్క ప్రార్థన గురించి తెలియచేస్తోంది. saying, I want to know you, Lord. ప్రభువా, నేను నిన్ను ఎరుగు నిమిత్తము. And as love fills our heart, Jesus the love fills our heart, we become channels of His glory. యేసు యొక్క ప్రేమయున్న యేసు మనల్ని నింపగా దేవుని మహిమకు మనము మార్గములుగా ఉండేదము. Colossians 1:27. కొలసి 1:27. And whatever we ask in the name of Jesus, యేసు నామములో మనము దేనిని గురించి ఆయనను అడిగి ఉన్నప్పటికీ సరే the Almighty God provides. సర్వశక్తిగల దేవుడు అనుగ్రహించును. John 14:13 and 14. యోహాను సువార్త 14, 13, 14 వచనాలు. Yes, the peace that comes in our hearts అవును, మన హృదయములోనికి వచ్చే శాంతి makes us pray with confidence. మనము మానసిక స్థైర్యముతో ప్రార్థించేలా చేస్తుంది. 1 John 5:14 says, మొదటి యోహాను 5:14 ఏమని చెప్తుందంటే, this is the confidence we have in Jesus, ఇటువంటి దృఢమైన నిశ్చయమును యేసునందు మనము కలిగి ఉన్నాము. that if we ask anything in His name, He hears us. ఆయన నామములో మనము దేనిని అడిగినప్పటికీ ఆయన ఆలకించునన్నది. As love fills our heart, we are able to pray with confidence. ప్రేమ మన హృదయమును నింపుతూ ఉండగా మనము మానసిక స్థైర్యముతో ప్రార్థించగలము. Oh, we are full of Jesus. మనం యేసుతో నింపబడి ఉండేదము. We are able to pray to the Almighty God with confidence because God's love through Jesus is in our heart. యేసు ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో ఉండి ఉన్నది గనుక మనము ఇట్టి దృఢ నిశ్చయముతో నమ్మికతో ప్రార్థన చేయగలవారము. And the Spirit of Jesus comes into us. యేసు యొక్క ఆత్మ మనలోనికి వచ్చును. And we also are able to forgive the sins of others. మనము కూడా ఇతరుల పాపములను క్షమించగలుగుతాము. As the Holy Spirit fills us, the Spirit of love fills us, we are able to forgive. పరిశుద్ధ ఆత్మ, ప్రేమగల ఆత్మ మనలను నింపుచుండగా మనము ఇతరులను క్షమించగలుగుతాము. You see that in John 20:22 and 23. యోహాను సువార్త 20, 22, 23 వచనాల్లో మీరు దీన్ని చూడగలుగుతారు. Today the Lord wants to fill you with His love, ఈ రోజున దేవుడు తన ప్రేమ చేత మిమ్మల్ని నింపాలని కోరుతూ ఉన్నారు. to carry His love to others. ఆయన ప్రేమను ఇతరుల యొద్దకు మోసుకొని తీసుకుని వెళ్ళడం కోసమే. The Lord Jesus says, as the Almighty God sent me, I am sending you also to carry my love to others. సర్వశక్తిగల దేవుడు నన్ను ఎలాగున పంపించి ఉన్నాడో నా ప్రేమను తీసుకుని వెళ్ళడానికి మిమ్మును ఈలాగున ఈ లోకంలోనికి పంపిస్తున్నానని చెప్పారు. John 20:21 says so. యోహాను సువార్త 20, 21 ఇలాగున చెప్తూ ఉన్నది. This grace comes upon you right now. ఈ కృప ఇప్పుడే మీ మీదకు వచ్చేయుచున్నది. Shall we look to this great love మనం ఈ గొప్ప ప్రేమ వైపునకు చూద్దామా? and enjoy Jesus' love, God's love in flesh in our hearts through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో ఇట్టి ప్రేమ అయ్యున్న యేసును, ప్రేమను ఈ రీతిగా మనం అనుభూతి చెంది ఆనందిద్దామా? As we shower His love upon others, మనము ఆయన ప్రేమను ఇతరుల మీద కృమ్మరిస్తూ ఉండగా love will come to us. ప్రేమ మన యొద్దకు వస్తోంది. Be surrounded by love. ప్రేమ చేత ఆవరించబడదము. What a wonderful life we have through the love of Jesus in this world.
ఈ లోకములో యేసు ప్రేమ ద్వారా ఎంత అద్భుతమైన జీవితాన్ని మనం కలిగి ఉండగలం. Now that power of God is ready to come upon you. ఇప్పుడు దేవుని శక్తి మీ మీదకి రావడానికి సంసిద్ధంగా ఉండి ఉన్నది. Be healed in Jesus' name. యేసు నామములో స్వస్థపరచబడండి. Let every sin come out of every soul. ప్రతి విధమైన పాపము ప్రతి ఆత్మలో నుంచి బయటకు వచ్చును గాక. Let every body which has sickness be healed by the love of Jesus. రోగమును కలిగి ఉన్న ప్రతి దేహము యేసు యొక్క ప్రేమ చేత ఇప్పుడే పరిపూర్ణంగా స్వస్థపరచబడును గాక. Lord, in your holy name, ప్రభువాని యొక్క పరిశుద్ధ నామములో, the name love, ప్రేమ నామములో, the name love called Jesus, ప్రేమ అనబడి ఉన్న యేసు యొక్క నామములో I pray that they will be healed as I send your name into their body. నేను మీ నామమును వారి దేహములోనికి పంపించుచు ఉండగా వారి దేహములను స్వస్థపరచమని ప్రార్థన చేయుచున్నాను. Those who are unable to walk, let them rise up and walk in Jesus' name. ఎవరైతే నడవలేకుండా ఉండి ఉన్నారో వారు యేసు నామములో పైకి లేచి నిలిచి నడుచుదురు గాక. The organs come back to life in Jesus' name. అవయవములకు యేసు నామములో జీవము కలుగును గాక. Demons leave now in Jesus' name. దయ్యములు ఇప్పుడే యేసు నామములో విడిచి వెళ్ళిపోవును గాక. Every hearing problem be healed and the ears open now in Jesus' name. ప్రతి వినికిడి సమస్య ఇప్పుడే స్వస్థపరచబడును గాక. చెవులు యేసు నామములో ఇప్పుడే తెరవజేయబడును గాక. Brains be healed మెదడులు స్వస్థపరచబడును గాక. in the name of Jesus. యేసు నామములో Let the brains function normally from now on. మెదడుకి మెదడు సక్రమముగా పనిచేయడం ప్రారంభించును గాక. Let every pain in the back and in the bones be healed. నడుములో, వెన్నెముకలో, వెనక భాగములో ఎముకల నొప్పులన్నీ కూడా స్వస్థపరచబడును గాక. Let the breathing problem be healed in Jesus' name. శ్వాస సమస్య యేసు నామములో స్వస్థపరచబడును గాక. Lord, let those who do not have a child receive a child and their organs begin to function normally now. బిడ్డలు లేని వారికి బిడ్డలు కలుగుదురు గాక. వారి అవయవములకి మీద సక్రమంగా పనిచేయును గాక. Let the digestive organs be healed. జీర్ణ అవయవాలు స్వస్థపరచబడును గాక. Kidneys come back to life in Jesus' name. మూత్రపిండములకు యేసు నామములో జీవము కలుగును గాక. And the liver be healed in Jesus' name. కాలేయము యేసు నామములో స్వస్థపరచబడును గాక. Let the heart be strengthened right now. గుండె ఇప్పుడే బలపరచబడును, బలము నొందును గాక. And you demonic spirits don't touch them anymore in Jesus' name. దురాత్మలారా యేసు నామములో ఇక వారిని ఏమాత్రం మీరు తాకకూడదు. Stop talking in their ears and in their heart and in their mind. వారి చెవులలో, హృదయములో, వారి మనసులో ఇక మీద మాట్లాడడం ఆపివేయండి. You depression spirits, come out. ఒత్తిడి కలిగించే ఆత్మ బయటకు రమ్ము. Come out, you fear. భయమా ఇప్పుడే బయటకు రమ్ము. Come out, you spirit which is stopping them from sleeping normally. వారు సహజ సిద్ధంగా నిద్రపోకుండా ఆపు చేస్తున్న ఆత్మ వారిలో నుంచి బయటికి ఇప్పుడే రమ్ము. Come out in Jesus' name. యేసు నామములో బయటకు రమ్ము. Let them be healed. వారు స్వస్థపరచబడాలి. Become normal right now. ఇప్పుడే సహజ సిద్ధంగా మార్చబడాలి. Let the eyes of the people be open now and be clear and healed in Jesus' name. ప్రజల కన్నులు ఇప్పుడే తెరవ చేయబడాలి. యేసు నామములో స్పష్టమైన కనుదృష్టిని వారు ఇప్పుడే కలిగి ఉందురు గాక. Let the dumb speak now. మూగవారు ఇప్పుడు మాట్లాడుదురు గాక. Mouth open in Jesus' name. నోరు యేసు నామములో తెరవజేయబడును గాక. You cancers die and be healed in Jesus' name. క్యాన్సర్ క్షీణించిపోయి యేసు నామములో స్వస్థపరచబడును గాక. Every tumor, ప్రతి విధమైన గడ్డలు, every cyst, ప్రతి విధమైన కణుతులు, every fibroid, ప్రతి విధమైన ఫైబ్రాయిడ్, every swollen part of the body దేహములోని ఏ భాగములో ఉండి ఉన్న వాపు అయినను సరే be healed in Jesus' name. యేసు నామములో స్వస్థపరచబడును గాక. Now be healed. ఇప్పుడు స్వస్థపరచబడాలి. Now be healed. ఇప్పుడు స్వస్థపరచబడాలి. Thank you, Lord, for healing right now. ప్రభువా ఇప్పుడే స్వస్థపరుస్తున్నందుకే మీకు వందనములు చెల్లిస్తున్నాను. Put your hand on your chest, my dear brother, sister, and darling child, and say, Thank you, Jesus, for healing me. నా ప్రియ సోదరుడా, సోదరి, చిన్న బిడ్డలారా, మీ చేతిని ఛాతీ మీద పెట్టుకొని యేసయ్యా నన్ను ఇప్పుడే స్వస్థపరిచినందుకు వందనములు అని చెప్పండి. Thank you for your love. మీ ప్రేమ కొరకే వందనములు. And everyone who is addicted to evil habits be delivered right now in Jesus' name. చెడ్డ అలవాట్లకు వ్యసనాక్రాంతులుగా ఉన్న ప్రతి వారు ఇప్పుడే యేసు నామములో విడుదల పొందుదురుగాక. Let there be deliverance in Jesus' name. యేసు నామములో విడుదల కలుగునుగాక. Today, alcohol or cigarettes or mobile addiction or game addiction or flirting and having wrong relationships come
out of their spirit in Jesus' name. ఇక మీదటి నుండి ప్రతి విధమైన వ్యసనములు, మొబైల్ యొక్క ఆటలాడే వ్యసనము గాని, వేరొకరిని మైమరిపించే విధానములో మోసగించే ఆలోచనలు గాని పూర్తిగా తొలగిపోవును గాక. Let them be free in Jesus' name. వారు యేసు నామములో విడుదల పొందుదురు గాక. Let your love flow into them, Lord, and make them a new person as the child of Jesus. ప్రభువా, మీ ప్రేమ వారిలోకి ప్రవాహముగా వెళ్ళి వారు యేసు బిడ్డలుగా నూతనమైన వారిగా ఉంచబడుదురు గాక. Please bless them. దయచేసి వారిని ఆశీర్వదించండి. Make their life very, very productive. వారి జీవితాన్ని ఉత్పత్తిదాయకముగా మీరు చేయండి. Let their family life be so blessed, full of love and joy. వారి కుటుంబ జీవితమును సంపూర్ణమైన ప్రేమ చేతను, సంతోషము చేతను నింపబడేలాగును చేయండి. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. Let me wish you a wonderful Christmas. అద్భుతమైన క్రిస్మస్ శుభాకాంక్షలను మీకు తెలియచేయుచున్నాను. My precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, our Jesus Calls team, if there's a prayer tower in your city, will be visiting you to sing and pray for you during this Christmas season. మీరు ఉంటున్న నగరంలో గనుక యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురం సిబ్బంది ఉన్నట్లయితే వారు మీ గృహాన్ని సందర్శించి మీకోసమై పాటలు పాడి మీకోసమై ప్రార్థనాశీర్వాదాలు అందిస్తారు. You can call the prayer tower and ask them to come at your convenient time. మీకు అనుకూలమైన సమయంలో వారు రావాల్సినదిగా మీరు ప్రార్థనా గోపురానికి ఫోన్ చేసి వారిని పిలవండి. This Christmas, we'll be caring for many thousands of poor children. ఈ క్రిస్మస్ వేళలో అనేక వేల మంది బీదలైన బిడ్డల కోసమై జాగ్రత్త వహిస్తున్నాము. We'll be giving them new clothes. వారికి నూతన వస్త్రాలు ఇస్తూ ఉన్నాము. If God leads you, దేవుడు మీకు నడిపింపు you అనుగ్రహించినట్లయితే can also support మీరు కూడా సహకారం అందించవచ్చు. and pray for this mission. ఈ యొక్క పని కోసం ప్రార్థించవచ్చు. And also we're going to conduct big public meetings at the beginning of January to pray for the blessing of the year. సంవత్సర ఆరంభంలోనే ప్రజల ఆశీర్వాదం కొరకై జనవరి మాసములో అనేక మంది ప్రజల ఆశీర్వాదం కోసం బహిరంగ సభలు ఏర్పాటు చేయనయ్యున్నాం. You could attend, మీరు హాజరు కావచ్చును, pray for these meetings, ఈ సభల కోసం ప్రార్థించవచ్చును. and also if you would like to sponsor the expenses of this meeting by giving space in the souvenir that we are bringing, you could do that. అలాగే సంసిద్ధం చేస్తున్న సువెనియర్లో కొంత స్థలాన్ని మీరు తీసుకోవడం ద్వారా ఈ సభలకు సంబంధించిన ఖర్చుల కోసమై మీరు సహకారమును అందించవచ్చు. It will help us meet the expenses for these meetings. ఈ సభల కొరకైన ఖర్చులను మేము సంధించడానికి ఈ సహకారం ప్రయోజనకరంగా ఉంటుంది. And God will bless you richly, and may He bless you in the new year as a family as you help us bring God's word to the millions at the beginning of the year through this meeting on January 3rd and 4th. జనవరి 3-4 తేదీలలో బహిరంగ సభల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు అందించడానికి మీరు సహకరించడం ద్వారా దేవుడు మిమ్మల్ని సవిస్తారంగా ఆశీర్వదిస్తారు. So if you would like to sponsor a page in this souvenir, you can call the number that you see on the screen and they will talk to you and support you to make this happen. కనుక ఈలాగున జరగడం కోసమై ఒక పేజీ మీరు స్పాన్సర్ చేయదలుచుకుంటే తెర మీద కనబడుతున్న మా ఫోన్ నంబర్కి ఫోన్ చేయండి. తద్వారా మీరు సహకరించిన వారిగా ఉంటారు. And also you can go to the website of Jesus Calls and enroll yourself for the sponsorship. అలాగే యేసు పిలుచున్నాడు వెబ్సైట్ని సందర్శించి ఈ యొక్క సహకారం అందించడానికి మీరు పేరు నమోదు చేసుకోవచ్చు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. My precious friend, నా మూల్యమైన స్నేహితులారా, our Jesus Calls team, if there's a prayer tower in your city, will be visiting you to sing and pray for you during this Christmas season. యేసు పిలిచిన సిబ్బంది, యేసు పిలిచిన ప్రార్థనా గోపురం మీకు దగ్గరలో ఉన్నట్లయితే ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా మిమ్మును అభినందించి మీకోసం ప్రార్థన చేయడానికి రాబోతూ ఉన్నారు. You can call the prayer tower and ask them to come at your convenient time. మీరు ఈ యొక్క ఫోన్ సంప్రదించి మీకున్నటువంటి విరామ సమయంలో రావాలని వారిని ఆహ్వానించండి. This Christmas, we'll be caring for many thousands of poor children. ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో వేల కొలది నిరుపేదల చిన్నారులను ఆదుకోబోతూ ఉన్నాను. We'll be giving them new clothes. వారికి నూతన బట్టలు అందించుచున్నాము. If God leads you, ఒకవేళ దేవుడు మిమ్మల్ని నడిపించినట్లయితే you can also support మీరు కూడా సహాయం చేయవచ్చును. and pray for this mission. ఈ సేవ కొరకై ప్రార్థించండి. And also we're going to conduct big
public meetings at the beginning of January to pray for the blessing of the year. రాబోయే నూతన సంవత్సరంలో అందరూ దీవించబడడం కోసమై బహిరంగ సభలు ఏర్పాటు చేయబోచు ఉన్నాము. You could attend, మీరు హాజరు కండి, pray for these meetings, ఈ కూడికల కోసమే ప్రార్థించండి. and also if you would like to sponsor the expenses of this meeting by giving space in the souvenir that we are bringing, you could do that. ఈ కూడికల ఖర్చు కోసమై మేము విడుదల చేయబోతున్నటువంటి స్వైనర్లో మీరు ఒక స్థలాన్ని ప్రత్యేకంగా స్పాన్సర్ చేయాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. It will help us meet the expenses for these meetings. ఈ కూడికలకు జరిగేటువంటి ఖర్చులకు ఇది సహాయపడుతూ ఉన్నది. And God will bless you richly, and may He bless you in the new year as a family as you help us bring God's word to the millions at the beginning of the year through this meeting on January 3rd and 4th. జనవరి 3-4వ తారీఖు జరగబోయే నూతన సంవత్సర కూడికలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబానికి కూడికల ద్వారా ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ప్రార్థించుచున్నాము. So if you would like to sponsor a page in this souvenir, you can call the number that you see on the screen and they will talk to you and support you to make this happen. ఒకవేళ ఈ యొక్క సోవెనియర్లో ఒక పేజ్ మీరు స్పాన్సర్ చేయాలనుకుంటే ఈ తెరపై ఉన్న నంబర్ని మీరు సంప్రదించినట్లయితే జరగడానికి వారు మీకు సహాయపడతారు. And also you can go to the website of Jesus Calls and enroll yourself for this sponsorship. ఈ స్పాన్సర్షిప్ కోసమై మీరు యేసు పిలుచున్న వెబ్సైట్ని సంప్రదించినట్లయితే ఈ కార్యక్రమాన్ని మీరు చేయవచ్చును. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.